టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. రెండో రోజు యాత్రలో భాగంగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన భువనమ్మ ప్రతిపాడు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బుడంపాడులో భువనేశ్వరి ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు స్వాగతం పలికారు. బుడంపాడులో మైలా శివయ్య యాదవ్, అనంతవరప్ప పాడులో కోటేశ్వరరావు, వింజనంపాడులో నార్నే విజయలక్ష్మి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులతో కలిసి మృతుల కుటుంబాలకు భువనేశ్వరి ఆర్థిక సాయం అందజేసి ధైర్యం చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి మృతుల కుటుంబాలను కలిసి ఓదారుస్తున్నారు. ఈ రోజు ప్రతిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు. మొత్తం 8 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున చెక్కును భువనేశ్వరి అందించనున్నారు.